రీసెంట్గా తెలంగాణ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే 90 టు 120కి మధ్యలో ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉంటాయని క్వశ్చన్ వచ్చింది. సో 90 నుంచి 120 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 90 నుంచి 100 వరకు మనకు ఒకటే ఉంటుంది, 97. సో మళ్ళీ 100 నుంచి 110 వరకు మనకి 4 ఉంటాయి, 101, 103, 107, 109. మళ్ళీ 110 నుంచి 120కి మధ్యలో ఎన్ని ఉంటాయంటే మళ్ళీ ఒకటి ఉంటుంది, 113. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం కలిపితే 6 ఉన్నాయి. సో 90 నుంచి 120 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయని. ఒక స్టేషనరీ కిట్ను 250 రూపాయలకు అమ్మితే వాడికి 50 రూపాయలు లాభం వచ్చిందంట. అంటే ఈ 250 అమ్మడం వల్లే వాడికి లాభం వచ్చిందంట. యాక్చువల్గా ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే 250 మైనస్ 50. సో ఎంత ఉంటుంది? యాక్చువల్ ప్రైస్ 200 రూపీస్. సో ఇక్కడ 200 అనేది 100%గా తీసుకుంటున్నాం. 200 అనేది 100%గా తీసుకుంటే సో 50% ఎక్స్ట్రా వచ్చింది కదా. సో 50% అనేది ఎంత పర్సెంట్ కావాలి? సో 250లో 50% ప్రాఫిట్తో వస్తే 50% అనేది ఎంత ప్రాఫిట్ వచ్చింది అని క్వశ్చన్. సో 200 అనేది 100% అయినప్పుడు 50 రూపీస్ అనేది ఎంత పర్సెంట్ అవుతుంది? సో ఇక్కడ క్రాస్ చేస్తే 50 ఇంటూ 100 బై 200. సో 2 zeros క్యాన్సల్, 125. సో ఎంత పర్సెంట్ అంటే 25%. ఒక స్టేషనరీ కిట్ను 250 రూపాయలకు అమ్మితే 50 రూపాయలు లాభం వచ్చినప్పుడు వాడికి వచ్చిన లాభ శాతం ఎంత అంటే 25%.